దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైన నామంలో అందరూ బాగున్నారని దేవుని నామంలో నేను తలంచుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క ప్రాముఖ్యత ఏమిటి, రక్తములో దాగి ఉన్న రక్షణ ఏమిటి, ఆయన యొక్క రక్తానికి ఎందుకు అంత ప్రాధాన్యత, అంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి, ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము శ్రేష్టమైనది. మన శరీరంలో కూడా రక్తం ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరంలో కూడా రక్తము, ఆ రక్తము మన రక్తము ఒకటే. కానీ అంటే చూడటానికి రంగును అంటున్నాను నేను, ఒకటే ప్రవహించింది రక్తము. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తములో ప్రాముఖ్యత ఏమిటంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి చేరుకున్నామండి? పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఆ దినాల్లో ఎవరైనా పాపము చేసినట్లయితే ఒక గొర్రెని కానీ మేకని కానీ బలివ్వాలి. యాజకుడు అహరోను గారు మందలో నుండి పవిత్రమైనటువంటి ఒక మేకను తీసుకుని, 2 మేకలు తీసుకోవాలంట, దాని మీద చీటీలు వేసి ఏదైతే యెహోవా పేరు మీద వస్తుందో దాన్ని తీసుకునంట ఏం చేయాలి, దాని మీద చేతులుంచి ఇదిగో లోక పాపములన్నీ కూడా, ఎవరైతే ఆ ప్రజలందరి పాపాలో దాని మీద పెట్టి దాన్ని బలిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయినప్పటికీ కూడా అలాగిచ్చినా కూడా మరలా సంవత్సరం అయ్యేటప్పటికి మరలా పాపాలు, ఆ బానిసత్వం నుండి విడుదల లేదు. ఈ యొక్క కోడిల రక్తము కానీ, ఎద్దుల రక్తం కానీ, మేకల రక్తము కానీ ఏది కూడా లేదు, ఉపయోగం లేదు. అందుకే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చిన్నాం. హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అంటే అండి. హేబేలు రక్తం ఏమన్నది? ఆదికాండము 4:10 చూసుకున్నట్లయితే హేబేలు రక్తము మొర్ర పెడుతుంది, విజ్ఞాపన చేస్తుంది. 10 ఆదికాండము 4:10 నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నదంటే రక్తము కూడా మొర్ర పెడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. రక్తము కూడా మొర్ర పెడుతుంది. ఏ రక్తాన్ని బట్టి ఏ గ్రూపో డాక్టర్లు, సైంటిస్టులు చెప్పగలరు, కానీ రక్తము మాట్లాడుతున్నట్టుగా, రక్తము మొర్ర పెడుతున్నట్టుగా ఎవరైనా చెప్పగలరండి? ఎవరు చెప్పలేరు, బైబిల్ గ్రంథం తప్ప. ఇదిగో దేవత దేవుడు అడుగుతున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా అంటే మొర్ర పెడుతుంది. ఇదిగో నా అన్న నన్ను చంపేశాడు అన్యాయంగాని. రక్తము మొర్ర పెడుతుందంటే ఏమని? ఇదిగో నా అన్నకి శిక్ష వెయ్యాలని. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ఏమంటుందండి? ఆయన రక్తం హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అని. అందుకే మత్తయి సువార్త 23:35 చూస్తే
నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకే వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీరందరూ ఏమంటున్నారు? ఇదిగో వీరిని శిక్షించాలి, వీరిని శిక్షించాలి, వీరిని శిక్షించాలి. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తం ఏమంటుంది? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక క్షమించు. మనలో కూడా రక్తం ఉంది కదండి. ఎవడైనా కనుక కొడితే, ఎందుకు తిడితే మన రక్తం అయిపోతుంది, ఉడికిపోతుంది, మరిగిపోతుంది. మన రక్తంలో కోపం ఉన్నది, మన రక్తంలో ద్వేషం ఉన్నది, మన రక్తంలో పగ, ఎంత అసూయ ఉన్నదని మన రక్తంలో. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు. హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకుతుందంట. హేబేలు రక్తం ఏం పలికింది? ఇదిగో మొర్ర పెడుతుంది, శిక్ష విధించాలి నాన్నకని. మరి యేసుక్రీస్తు వారి రక్తము క్షమించాలి అంటుందంటే, ప్రేమించాలి అంటుంది ఆయన రక్తము. మరి మన రక్తము ఎదుటివారిని వీని చంపేయాలి, అసూయ, ఎన్ని రకాలుగా మాట్లాడుతుందండి మన రక్తము. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అందుకే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ఎటువంటి కల్మషము లేనటువంటి రక్తం అండి, ఎటువంటి మలినము లేనటువంటి రక్తం అది. మనం బ్లడ్ టెస్ట్కి వెళ్తే మన రిపోర్ట్ వస్తుంది. అలాగే మన రిపోర్ట్ కూడా మనం కూడా చేయించుకుంటే మనం ఎటువంటి వారమో తెలుస్తుంది. మన రిపోర్ట్లో ఏంటి, ఈ లో కన్సల్టెంట్ వచ్చి బ్లడ్ రిపోర్ట్ కాదు, ఏ రోగం ఉందని, హృదయము ఏ విధంగా ఉంది రిపోర్ట్ వచ్చేస్తుంది మనది. ఇదిగో నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొనంట జకర్యా రక్తం వరకునంట ప్రవక్తలందరి రక్తములో ఈ తరం వారి గురించి విచారణ జరిపించాలి అని అంటుంది. చూడండి వీళ్ళు ఏమంటున్నారు? ప్రకటన గ్రంథానికి వెళ్తే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వీరేమంటున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకు ఉందివని బిగ్గరగా కేకలు వేసిరి. ఏమంటున్నారు? పరిశుద్ధుడా, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము. ఇదిగో మమ్మల్ని వీరు కొట్టారు, కొట్టి చంపేశారు, మమ్మల్ని పొడిచి చంపేశారు, ఇదిగో మమ్మల్ని రంపాలతో కోసేశారు. పరిశుద్ధుడా, తీర్పు తీర్చకు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలేస్తున్నారు. పరిశుద్ధులు వీరు. ఏమని అంటున్నారు చూడండి. ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తానికని మన రక్తాలకే ప్రవక్తల యొక్క రక్తాలు చూడండి. ఆయన రక్తం ఎల్లప్పుడూ కూడా, అయ్యో నీ శత్రువుని ప్రేమిస్తున్నాడు దేవుడు, శత్రువుని ప్రేమించమంటుంది ఆయన యొక్క రక్తము. అందుకే పేతురు గారు వచ్చి అడుగుతారు, ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగితే 7 మార్లు అంటే కాదు, 77 టైమ్స్ 77 సార్లు క్షమించాలి. క్రీస్తు రక్తము క్షమించమంటుంది. ఇదిగో హేబేలు రక్తము శిక్షించమంటుంది, ప్రవక్తల యొక్క రక్తము శిక్షించమంటుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే వీరు ఎలాగా చంపబడ్డారండి? వీరు అన్నారు కదా ప్రకటన గ్రంథంలో 6:10లో, నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చుకుందువు మా రక్తము నిమిత్తము అని అంటున్నారు కదా. ఎలాగ వీరు మరికొందరు తిరస్కారమును
కొరడా దెబ్బలతో కొంతమంది చనిపోయారు. బంధకములను ఖైదీలను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి. స్టీఫెను రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు కదా. రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. వీరి రక్తాలు ఇదిగో మమ్మల్ని ఈ విధంగా చంపేశారు, వీరికి శిక్ష పడాలి అని వీరి రక్తాలు మొరపెడుతున్నాయండి, మొరపెడుతున్నాయి. కానీ ప్రభువారి రక్తము ప్రేమించమంటుంది, ప్రభువారి యొక్క రక్తము క్షమించమంటుంది. అందుకే హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం అండి. ఎంత శ్రేష్టమైనటువంటి రక్తం అండి అయింది. ఆయనలో ఎటువంటి పాపం లేదండి, ఆయన రక్తంలో శుద్ధమైనటువంటి రక్తము. ఎవరిని చూసినా తేటగా చూసేటువంటి రక్తము. మనం చూస్తే మన చూపులు సరిగ్గా ఉండవు. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలో పవిత్రులుగా చేయను. ఎందుకంటే మనము చీకట్లో ఉన్నటువంటి వారము తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలైనా పిలిచాడు. ఇదిగో ఆయనతోటి మనము అన్యోన్య సాహసం గలవారమై ఇందుము. అప్పుడు మనము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రభు యొక్క రక్తం అంట మనల్ని ఏం చేస్తుంది? ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుందండి. మన రక్తము పవిత్రులుగా చేస్తుంది ఎవరినైనాని? చేయదండి. ఎందుకంటే మన రక్తంలో కుళ్ళు, కుతంత్రాలు ఎంత భయంకరమండి. అసూయలు, ఓర్వలేనితనం మన రక్తంలో, కోపము మన రక్తంలో, ద్వేషాలు మన రక్తంలో. అలా జీవిస్తున్నాం మనం. దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అందుకే మీ పాపంలో రక్తం వల్ల ఎర్రవైనను సరే, మన పాపంలో అంట రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయంట. ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడినప్పుడు ఎలాగైపోతున్నాయంట? అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనుగా ఉనంట. ప్రభు యొక్క రక్తం మనలో ప్రోక్షింపబడినప్పుడు మన యొక్క పాపములు పోతున్నాయి. ఇదిగో తెల్లగా హిమం వలె, గొర్రెబొచ్చు వలె తెల్లగా అవుతుందంట మన పాపాలు పోయి. ఎంత అంటే ఆయన రక్తంలో ఎంత పరిశుద్ధత ఉందండి. ఇదిగో ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయు పరిశుద్ధమైన రక్తము, క్రీస్తు రక్తము, క్షమించే రక్తము. ఆ రక్తములో దాగి ఉన్న రక్షణ. ఆ రక్తాన్ని మనం కనుక ఆశ్రయించినట్లయితేనండి, ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే మనల్ని క్షమిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది. భార్య భర్తను ప్రేమించడం, భర్త భార్యని ప్రేమించడం ఏదైనా తప్పు జరిగితే మన రక్తాలైతే క్షమించవు. కానీ ఎందుకంటే మన రక్తమే మన దేహములకు ప్రాణమై ఉన్నదే. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని క్షమిస్తున్నాడండి, మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవుణ్ణి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడిని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. అందుకే ప్రభు వారు చూడండి, ఇక్కడ ఎంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి రక్తం అంటే ప్రభువారిది. చూడండి, 1 పేతురు 1:2 యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. చూడండి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును. ప్రోక్షణ మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ రక్తాన్ని మాలో ప్రోక్షింప చేయి ప్రభువా,
ఆయన రక్తం కనుక మన మీద ప్రోక్షింపబడినట్లయితే మనం నిజంగా ప్రతి ఒక్క పాపము నుండి విముక్తి పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎందుకనంటే ఆయన రక్తము ద్వారా తప్ప మరే రక్తము ద్వారా మనకి విడుదల లేదు. ఆ రక్తము ద్వారానే మరి మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నామా? ఎందుకనంటే ఆయన రక్తము చూడండి, మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అంటండి. అనేకుల పాపముల నిమిత్తము చిందింపబడుచున్నటువంటి ఒక నిబంధన రక్తం అండి. అది మనము ఆ రక్తం దగ్గరికి వెళ్ళాలి. అది ఆయన రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆయన రక్తంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టత. ఆయన రక్తం దగ్గరికి వెళ్తే మనము ఆయన రక్తం దగ్గరికి మనం ఆశ్రయిస్తే ఇదిగో మన కొరకు ప్రతి పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడినటువంటి నిబంధన రక్తము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నిజంగా మనము పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ రక్తాన్ని మనం ఆశ్రయించగలుగుతున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాం? ప్రభువు రక్తాన్న, మనుషుల రక్తాన్న, కోడిల రక్తాన్న? కోడి అంటే మనం కోసుకుని కోడి కాదండి. కోడిల రక్తం అంటే దూడ. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:19 ఆయన యందు సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఏమండి, ఇద్దరి మధ్య గొడవ వచ్చిందనుకోండి, లేకపోతే ఇద్దరి మధ్య ఇది ఉందనుకోండి, కలపటానికి సంధి చేయటానికండి ప్రభువు వారి యొక్క రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము. సంధి చేసి మనల్ని చేరుస్తుందంట క్రీస్తు యొక్క రక్తము. ఎంత గొప్ప దేవుడండి! ఈ దినాల్లో ఎవరైనా ఉన్నారో ఆ విధంగానే ఒక సంధి చేయటానికి మనల్ని చూడండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, సంధి చేసి తండ్రి యొద్దకి చేరుస్తుందంటే అంత విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు పెట్టాడంటే ఇదిగో మనం పరలోక రాజ్యం చేరాలి, తండ్రికి దగ్గరగా, తండ్రి దగ్గరికి చేరాలి అని ఆయన రక్తం ద్వారా మనకి సంధి చేస్తున్నాడంటే, దగ్గరగా చేస్తున్నాడంటే ఆ రక్తము ఎంత విలువైనదండి. ఇకనైనా సరే మనం తెలుసుకున్నట్లయితే ప్రభు యొక్క రక్తం యొక్క విలువ. అయ్యో, నేను బాప్తిసం పొంది బాప్తిసంలో నేను సమాధి చేయబడ్డాను, ఇదిగో నేను మరలా సమాధి చేసి నేను మరలా పునరుద్ధానుడయ్యాను అని దేవుని ద్వారా అని నీకు ఈ ఆలోచన ఉన్నదా? ఈ గ్రహింపు ఉన్నదా లేదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2 చూసుకున్నట్లయితే 14 క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం వలన మనము దేవునికి సమీపస్తులమై ఉన్నాము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసిను. చూడండి, మన మధ్యన ఏదైతే కనుక అడ్డుగోడగా ఉందో దాన్ని పడగొట్టాడండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన రక్తాన్ని చిందించడం వలన, ఆయన రక్తము ద్వారా ఆ మధ్యగోడని తీసివేశాడండి. ఎంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడండి. ఇంత గొప్ప రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే పాతాళానికే పోతావు. కానీ ఆ రక్తాన్ని ఆశ్రయించినట్లయితే, అయ్యో నన్ను క్షమించినంటే క్షమించేటువంటి రక్తము, ప్రేమించేటువంటి రక్తము, ఆదరించేటువంటి రక్తము, నిన్ను ఆశీర్వదించేటువంటి రక్తం ఇది.
ఆ రక్తాన్ని కనుక నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే తగిన మూల్యము నువ్వు చెల్లించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో మనలందరినీ కూడా ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. సంధి చేయటానికి, కలపటానికి, దేవునికి దగ్గరగా మనల్ని చేయటానికండి. ప్రియ సహోదరి సహోదరుల, ఒకసారి ఇక్కడైనా సరే మనం పరీక్షించుకొని, అయ్యో ప్రభా ఇంతవరకు దేవుని యొక్క వాక్యం చాలుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 చూస్తే మనకు విరోధముగా నుండిన పవిత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసిన మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఎంత గొప్ప భాగ్యమండి. పాపం అనే బంధకాల్లో నుంచి విడుదల కల్పించింది ఈ రక్తము. ఇదిగో మనల్ని ఏం చేస్తుందంటే అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేస్తుందండి. జీవింపచేస్తుందంటే మనం జీవిస్తున్నామంటే ఈ దినాన్న మనకు ఒక విలువని తీసుకొచ్చింది క్రీస్తు యొక్క రక్తము కనుక ఆ రక్తాన్ని మనం అందరం కూడా ఆశ్రయిద్దాం. మన పాపములుంటే క్షమించమని అడిగినప్పుడు ఆయన క్షమించేటువంటి రక్తము కనుక ఆ రక్తాన్ని మనం ఆశ్రయించి అనేక మంది రక్షణలోనికి నడిపించేటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందుకుందాం. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం ప్రభా. ఇదిగో తండ్రి, నీ రక్తంలో ప్రభా క్షమించేటువంటి తత్వం ఉందయ్యా. నీ రక్తంలో శత్రువును ప్రేమించేటువంటి తత్వం ఉందయ్యా. నీ రక్తంలో ప్రభువా ఒకరిని ఆదరించేటువంటి తత్వం ఉందయ్యా. నీ రక్తంలో అసూయ లేదయ్యా. నీ రక్తంలో ద్వేషము, కోపము, పగలో, క్రోధము లేదయ్యా. అటువంటి రక్తాన్ని మా మీద మీరు ప్రోక్షించమని, నీ రక్తాన్ని మేము ఆశ్రయించేటువంటి ఇదిగో దేవా ఆ సంధి ప్రభువా, సంధి చేసి నడిపించును అంటున్న ప్రభువా, ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించిందా నీ కొందనాలు చేయటువంటి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.